హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేనైతే సొరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇలా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఈ సొరకాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయలు అందులో వేసానండి. కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర మరియు కరివేపాకు రెండు కడిగి పెట్టుకున్నాను. అవి కూడా వాటితో పాటు ఫ్రై అయితే స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా, కొత్తిమీర స్మెల్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేసేలాగా అందులోనే వేగితే పచ్చివాసన పోతుందండి. ఆ తర్వాత ప్లేట్లో వచ్చేసి తిరగమూత గింజలు, ఉప్పు, చింతపండు, చిన్నులపాయలు తీసుకున్నాను. చిన్నులపాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేగిన పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్నులపాయలు, చింతపండు వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నాను. సాల్ట్ ఇవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత వేగిన సొరకాయ ముక్కలు వేసుకున్నాను. ఆ తర్వాత బాండీలోకి తీసుకొని ఈ విధంగా పోపు అయితే మళ్ళీ వేసుకోవాలి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఈ విధంగా సొరకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.